ఈరోజు మీకు మీమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీమ్ మినిస్టర్ గారు అనే దానికంటే కూడా హోమ్ మినిస్టర్ గారు అంటే బాగుంటుంది కదా. సో ఎస్, ఆవిడే వంగలపూడి అనిత గారు. యాక్చువల్లీ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. కానీ వంగలపూడి అనిత గారు ఒక ట్రాల్ మెటీరియల్ అయిపోతున్నారా అనేది సోషల్ మీడియా వర్గాల్లో ఉన్న ఒక చర్చ. ఎందుకు అంటే తను ఏదైతే ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నిలబడకుండా అది ఇంకొన్ని నెలలైన తర్వాత లేకపోతే కొన్ని రోజులైన తర్వాత ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా మాట్లాడటం కావచ్చు, లేకపోతే క్లియర్ కట్గా దొరికిపోయినా సరే దాని మీద బుకాయించడం కావచ్చు. ఇట్లా కొద్దిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రెస్పెక్ట్ఫుల్ స్థానాన్ని ప్రజల్లో సంపాదించుకున్న వ్యక్తి తను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అదొక మీమ్ స్టఫ్ అయిపోవటం, ట్రాల్ స్టఫ్ అయిపోవటం జరుగుతుంది. కారణం ఏంటి? సరే, క్రానలాజికల్ ఆర్డర్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను మీకు, చూడండి. ఇప్పుడు చూడండి, తను మతం గురించి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తూ తను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్రిస్టియన్గానో హిందూగానో ఎందుకు చూస్తున్నారు, నేను ఒక మనిషిని మానవవాదిని అని చెప్తున్నప్పుడు, మానవతావాదిని అని చెప్తున్నప్పుడు నీ ధైర్యంగా నువ్వు ఎందుకు నీ మతం గురించి చెప్పలేవు? ఎస్ ఐఎమ్ ఏ హిందూ అని అంటారు. ఒకసారి ఏనండి, ఆవిడ హిందూ అని కోట్ చేసుకుంటారు. చూడండి, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. అవునా? చూసారు కదా. సో ఇట్లా తనని తాను హిందూ అని ప్రజెంట్ చేసుకున్న వ్యక్తి కొన్ని నెలలు ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నేను ఎక్కడికి వెళ్ళినా బైబుల్ ఉంటుంది అని చెప్పారు. విచ్ ఇస్ అగైన్ అ టూ సైడెడ్ స్టేట్మెంట్. ఇది మరి వంగలపూడి అనిత గారు అధికారంలో రాగానే హిందూ మతం తీసుకున్నారా, లేకపోతే అధికారం రాకముందు ఆవిడ క్రిస్టియన్ అయ్యి అధికారం వచ్చిన తర్వాత అబద్ధం చెప్పారా, లేకపోతే కౌంటర్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇది ఒక నయా ట్రెండ్ కాబట్టి నేను ఒక మతానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకోవటం కాబట్టి, అది కూడా మెజారిటీ ఈ దేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన మతాన్ని నా మతం అని చెప్పుకోవడం, లేకపోతే ఆ వాసన ఏమన్నా మన అన్న వాసన నా అభిమానం అన్నటువంటిది ఏమన్నా తగిలిందో తెలియదు కానీ ఈ ట్విస్టెడ్ స్టేట్మెంటు చెప్పారు. ఒకసారి చూడండి. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్ళి, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్ళి. అయిపోయిందా? ఇప్పుడు ఇదే అనిత గారు ప్రెస్ మీట్లో అసలు ఏంటి ఆ బూతులు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు, అది ఇదని చెప్పని వైఎస్ఆర్సీపీ కేడర్ గురించి మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనే స్థాయిలో మాట్లాడారు. ఒకసారి ఆ క్లిప్ చూడండి. మీరు నమ్ముతారా? సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఈ రోజుకి నేను ఒక బాధితురాలిని. నేను నా దగ్గరికి ఒక పోస్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ తీసి చదవటానికి భయపడి దాన్ని ఫార్వర్డ్ చేస్తే నా పోలీస్ ఆఫీసర్లకి నేను ఫార్వర్డ్ చేయాలని సిగ్గుపడి నేను ఫార్వర్డ్ చేయలేకపోయాను. ఎలాంటి బాధపడుతున్నామో తెలుసా మీకు? రాబందుల్లా పడుతున్నారు. ఎవడండి ఆడు మా మీద పెట్టడానికి? ఇప్పుడు దీన్ని నెక్స్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. అంటే నేను వీడియోల్లో యూజ్ చేసే ఏదైతే స్ట్రాటజీ అంటారో ఇంకేదైనా అనుకోండి, ఆ స్ట్రాటజీని యూట్యూబ్లో వాడే స్ట్రాటజీని, అక్కడ వాడే స్ట్రాటజీని ఒక రాజకీయ పరమైన వేదికల మీద మాట్లాడటం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ, బట్ చూడండి, ఇది ఈ ట్రాల్ స్టఫ్, మీమ్ స్టఫ్ అనిత గారు ఎందుకు అయిపోతారంటే ఇందుకే. తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన అనిత గారు అధికారంలోకి రాగానే అది ఒకసారి చూడండి. ఇలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నా కొడక అంటే ఆడేమన్నాడంటే, నా కొడక అని అనింది కదా, మా నాన్నకి ఏమైద్ది అని అడిగాడు. అరే నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కనీసం వాళ్ళ తాలూకా పైత్యాన్ని
మాటల రూపంలో నోటికి వచ్చినట్టు భావస్వేచ్ఛ ప్రకటన అనే ఒకే ఒక పదం ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్న పదజాలాలు కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ చూస్తూ ఉంటే అయిపోయిందా. ఇప్పుడు 3 బొద్దింక అనగానే మీకు తెలుసు, ప్రభుత్వ హాస్టల్ను చెక్ చేయడానికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ అనిత గారు తన ప్లేట్లో ఒక బొద్దింక వచ్చింది. ఆ బొద్దింకని అక్కడికి మామూలుగా తీసి ప్రెస్ ఉన్నారని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టాలి కదా, పెట్టకుండా ఇట్లా చూపించారు. ఆ బొద్దింకని చూపించి చూడండి, ఒకసారి మీరు చూస్తారు, ఆ వీడియో చూడండి. చూసారు కదా. సో ఇట్లా తన పల్లెల్లో పడిన బొద్దింకని దాని బొద్దింక మీసాలు పట్టుకొని మరీ చూపించి మొత్తం ఇది నేషన్ వైడ్ మొత్తం మీడియా అంతా చెప్పానుగా, మేడం బయటకు వస్తే మేమైపోవాల్సిందే. అది పట్టుకొని అలా ఆవిడ చూపించి మొత్తం నేషన్ వైడ్ అంతా మీడియా మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్, మొత్తం సోషల్ మీడియా అంతా అర్రే హోమ్ మినిస్టర్ పల్లెలోనే బొద్దింక వచ్చిందని చెప్పని. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అది బొద్దింక అనుకున్నారా, బొద్దింక కాదు అది వెంట్రుక. సార్ ఆ బయటకు వచ్చాడు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేసి ఇది అయిపోతే మా అన్నన్నాడుగా మామూలుడు కాదు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మామూలుడు అనుకున్నారా? ఆయన మామూలుడు కాదు, అన్ని శాఖల్లో ఏళ్ళు పెట్టేయడం అనే ప్రత్యేకత కదా. మరి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ తీసుకోవాలని ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన పో అన్నారు. లేకపోతే ఆయన పదవి మంత్రి 3 శాఖలు తీసుకున్నా సరే లేదు నాకు అదే కావాలన్నట్టు, అది దాని గురించి మరి ఐ డోంట్ నో, మరి ఆ ఫ్యాంటసీ ఏమన్నా ఉందో, పోలీసులందరికీ నేను బాస్ అని చెప్పుకునే ఫ్యాంటసీ, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. బట్ ఈయనకంటే నెక్స్ట్ ఒక పదవి హోమ్ మినిస్టర్కి కొద్దిగా పవర్స్ ఎక్కువ ఉంటాయి కదా రాజ్యాంగబద్ధంగా. సో మరి అందుకనో ఏ విషయం తెలియదు కానీ మొత్తానికి ప్రతిసారి ఆ హోమ్ మినిస్ట్రీ మీద అన్న కన్ను ఉంటుంది. నేను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే మామూలుగా ఉండదు అన్నాడు అప్పట్లో కదా. మొన్న కూడా ఇలా కెలికినప్పుడు మొన్న కూడా సేమ్ ఇట్లానే నాకు డిఎస్పి భీమవరం డిఎస్పి నాకు ఏమంటారు నివేదిక ఇవ్వండి అని చెప్పని, ఈ సంబంధమే లేదు అన్నకు, అసలు సంబంధమే లేదు, అసలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, రైట్. కానీ నాకు ఇవ్వండి నివేదిక అని చెప్పినప్పుడు దాని గురించి ఒక రిపోర్టర్ అడిగితే దానికి మాకు లేని బాధ మీకెందుకు, అది మీకు మాకు వచ్చిన బాధ, మళ్ళీ మేమైపోయారు మేడం, మీకు మాకు వచ్చిన బాధ కాదండి, మీ డిపార్ట్మెంట్లో ఏలు పెడుతున్నాడు అన్నా అని ఆ రిపోర్టర్ యొక్క ప్రశ్న. దాని గురించి మాట్లాడకుండా మాకు ఏమంటే మాకు లేని ఈగోలు మీకెందుకు. ఇట్స్ నాట్ అబౌట్ ఈగో. మిమ్మల్ని డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో మాకు చేస్తున్నాడు, అన్అఫీషియల్గా మాకు చేస్తున్నాడు ఆయన అనేది ఒక ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇక ఇదంతా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారు, మేడం వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ సిరీస్ ఆన్ యూ. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ మీద ఒక సిరీస్ ప్లాన్ చేశాం మ్యామ్. మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ శాఖలో ఉండే సమస్యలు కావచ్చు, మీ పనితీరు కావచ్చు, వీటన్నిటి మీద ఒక సిరీస్ మొదలుపెట్టాం మ్యామ్. ఇట్స్ అ కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ మేబీ 3 or 4 వీడియోస్, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. మన నియోజకవర్గంలోకి అడుగు పెడితే కానీ తెలియదు మేడం మన ఏం జరుగుతుంది అక్కడ, మన గురించి ఏమనుకుంటున్నారని. సో వన్స్ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అది 3 వీడియోస్ 4 వీడియోస్ ఏంటనేది చెప్తాము. బట్ ఒక బ్లాస్టింగ్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే మాత్రం ఉంది మ్యామ్. దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ యూ. ఒక బ్లాస్టింగ్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే మాత్రం ఉంది.
ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. దానికంటే ముందు అంటే ఎందుకంటే మీ శాఖలో మీరు అనుకున్న స్థాయిలో మీ విధులు నిర్వర్తించట్లేదు అనేది ప్రజల అభిప్రాయంగా మాకు అనిపిస్తుంది. సో అందుకని మీ మీద ఒక సిరీస్ చేద్దామని ప్లాన్ చేశాం మ్యామ్. అగైన్ వీఆర్ రీవ్యాంపింగ్ అవర్ సిరీస్ మా అభిమానం ఆన్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు. వెల్కమ్ టు ద లీగ్ మ్యామ్. థ్యాంక్ యూ.